హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా ఊర్లో ఓలమ్మ తల్లి జాతర అయితే చేశారు. అది ఎలా చేశారో ఒకసారి అయితే చూసేద్దాం రండి. చూడండి, అమ్మవారు అయితే లోపల ఉంటుంది. పైన డెకరేషన్ అంతా ఎంత బాగా చేశారో చూడండి. చాలామంది అయితే జనాలు వచ్చారండి. ఈ పక్కన స్టేజీ అయితే కట్టారు. అండ్ గెస్ట్స్ అయితే ఇద్దరు వచ్చారండి. డి ప్రోగ్రామ్ ఉంది కదా, దాంట్లో నుంచి పండు అండ్ అలాగే భూమిక ఉంది కదా, దాన్ని కూడా ఇద్దరు వచ్చారు. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా నైట్ అయ్యే కొద్దీ చాలామంది వచ్చారండి. ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది. చూడండి, అయితే మొత్తం దోమలు అయితే మామూలుగా లేవండి అసలు. చూడండి, అండ్ నెక్స్ట్ అయితే మా హస్బెండ్ అక్కడైతే కర్ర పట్టుకొని ఉన్నాడు. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా, ఆ కర్ర ఎందుకు పట్టుకున్నారు అనేది కదా మీ డౌట్. ఆ కర్ర ఎందుకు పట్టుకున్నారంటే ఏదో బల్లారం వేస్తారండి. అది వేస్తే చాలా మంచిదంట గుడికి. అది ఎప్పటి నుంచో ఆనవాయితీ అంట అలా వేయాలని. అదేంటో నాకు తెలియదు. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నేను వీడియో అంతా తీశాను. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, ఆ కర్రలు అలా క్రాస్గా అటొకరు ఇటొకరు పట్టుకొని మధ్యలో అయితే గెస్ట్స్ అయితే వస్తారు. వాళ్ళకి ఇలా పట్టుకొని వాళ్ళ ఎంట్రీ అలా వస్తూ ఉంటారు. అండ్ ఆ కర్రలతో సర్కిల్ అయితే ఫామ్ అయిపోతారు అందరూ. చూడండి ఎలా ఫామ్ అవుతారు. జనాలు ఏమాత్రం గ్యాప్ ఇవ్వట్లేదు అసలు. చూడండి, గెస్ట్ ఎవరో కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుసు కదా, విపిఆర్ అని. ఆ విపిఆర్ గారు అయితే వచ్చారు. విపిఆర్ గారు తన శ్రీమతి కూడా వచ్చారు. ఇద్దరు వచ్చారు. మీకు విపిఆర్ గారు కనిపిస్తున్నారో లేదో తెలియదు, కరెక్ట్గా అయితే చూడండి. ఇప్పుడు చూడండి, ఒక సర్కిల్ ఫామ్ అయిపోతారు. అంతమంది జనాల్లో ఏం అర్థం కావట్లేదు, అరుస్తూ ఉన్నారు మధ్యలో. ఆయన కమలాకర్ రెడ్డి స్పెట్స్ పెట్టుకున్నారు కదా, ఆయన కమలాకర్ రెడ్డి అని, మా ఊరికి రెడ్డి అండి. చూడండి, ఆ కర్రలతో అలా గట్టిగా పైకి కిందకి అలా కొడుతూ ఉంటారు. అలా గుడి చుట్టూ ఇప్పుడు డెకరేషన్ చేశారు కదా, ఆ గుడి చుట్టూ అయితే అట్లా కొట్టుకుంటూ తిరుగుతారు. అది ఒకసారి తిరుగుతారు. రెండోసారి ఏంటంటే ఒకరు పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటారు. వాళ్ళు ఏదో కోరిక కోరితే పువ్వు ఏదో పడుతుందంట. అది ఎవ్రీ ఇయర్ పడుతుందంట. నేనైతే ఎప్పుడు చూడలేదు అక్కడికి వెళ్ళి. జనాలు ఉన్నారు కదా, అందుకని నేను వెళ్ళలేదు. చాలామంది నమ్మకం అది. ఇయర్లీ ఒకరైతే అలా ఉపవాసం ఉండి అలా మొక్కుకుంటారు. అప్పుడు ఒకసారి బల్లారం వేస్తారు, ఇంకోసారి పోతుని కోసేటప్పుడు అయితే బల్లారం వేస్తారు. ఇట్లా 3 times బల్లారం చేస్తారు. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నారు వాళ్ళు. అక్కడ మా హస్బెండ్ చూడండి సైడ్ వచ్చేసాడు. ఇంత ఫాస్ట్ ఏంట్రా బాబు అని. మధ్యలో మళ్ళీ కర్ర పెట్టి మళ్ళీ వేస్తాడు చూడండి. అందుకు పెట్టాడు కదా, మళ్ళీ అక్కడి నుంచి అందుకుంటాడు. అక్కడి నుంచి మిడిల్ దా వచ్చేస్తాడు గుడి ముందుకి. చాలా అంటే చాలా ఫోర్స్గా వేస్తారంట అట్లాగా. అండ్ తర్వాత అయితే ఫైనల్గా గుడి ముందుకైతే వచ్చేస్తారు వీళ్ళు. అక్కడితో ఫస్ట్ బల్లారం అయిపోతుంది. ఓన్లీ జెంట్సే అండి బల్లారం వేసేది. అండ్ ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. లాస్ట్లో అయితే ఆ స్టిక్స్ ఎవరైతే బల్లారం వేసారో ఆ స్టిక్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఆ స్టిక్స్ డిజైన్ కూడా స్నేక్ లాగా డిజైన్ బాగుంటుంది. చూసారా, జనాలంతా హడావిడిగా ఉన్నారు. లోపల దండం పెట్టుకుంటున్నారు అందరూ. అండ్ ఒకరి బల్లారం చూస్తుంటే ఇంకో సైడ్ అయితే ప్రోగ్రామ్ అయితే చూస్తున్నారు అందరూ. చూడండి, బ్యాక్ సైడ్ చూడండి, భూమికని జూమ్ చేసి చూపిస్తున్నాను. డీలో ఉంది కదా తను, భూమిక, తను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అండ్ పండు మాస్టర్ వచ్చేసరికి నేనైతే ఆ వీడియో తీయలేకపోయాను. పిల్లలు నన్ను ఈ దోమలు కుడుతున్నాయని చెప్పేసి విసిగిస్తూ ఉన్నారు. చూసారు కదా, ఫైనల్గా పైన చూడండి అమ్మవారిని కూడా డిజైన్ చేసున్నాను. అక్కడ అందరూ నిలబడి ఉన్నారు రెండోసారి బల్లారం వేయడానికి. అండ్ ఫైనల్గా అయితే వేమిరెడ్డి గారు అలాగే తన మిస్సెస్ వచ్చున్నారు.
జూమ్ చేశాను, మీకు కరెక్ట్గా ఐడియా ఉందో లేదో తెలియట్లేదు నాకు. ఫ్రంట్లో వెళ్తున్నారు చూడండి, చూసారా? ఇప్పుడు స్టేజీ ఎక్కుతారు. ఏదో కొంచెం స్పీచ్ ఇచ్చారు, ఆ స్పీచ్ నేనైతే సరిగా వినలేదు. ఆ గుడి అయితే డెవలప్మెంట్ చేస్తానైతే చెప్పారు, అదొక్కటే అర్థమైంది నాకు. చూడండి, వేమిరెడ్డి గారు అలాగే తన భార్య పక్కనే ఉంది చూడండి. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు అలా కొంతమంది వచ్చున్నారు. వాళ్ళ నేమ్స్ అన్నీ నాకైతే ఐడియా లేదు. చూడండి, ఆ పక్కనే అయితే పెద్ద పూలమాలి ఉంది, ఒక క్రేన్తో అయితే పెట్టున్నారు. చూసారా? పైన క్రేన్ చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆ పైన పూలమాలి పెద్దదైతే ఆర్డర్ పెట్టి చేయించారు. అదైతే జస్ట్ కిందకి ఫ్రంట్ అలా ఉంటుంది, జస్ట్ ఫర్ ఫొటోస్కి అంతే. అది వేసుకుంటే ఇంకంతే సంగతి. చూసారా? జస్ట్ అలా అందరూ అలా నిలబడి ఉంటే జస్ట్ ఫర్ ఫొటోస్కి అండి అది. చాలా లావుగా చేయించారు కదా. ఈ ప్రోగ్రామ్ అరౌండ్ ఒక 10 minutes అలా ఉన్నింది. వాళ్ళు స్టేజ్ ఎక్కి అలా స్పీచ్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. స్పీచెస్ అంటే వినరని వాళ్ళకి తెలుసు కాబట్టి 10 minutes అలా ఉన్నారు అంతేను. ఫైనల్గా వీడియో అయితే చూడండి, ఎడిట్ చేసిన వీడియో మొత్తం అది. బళ్ళారం అది, ఇందాక స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా నేను అది. నెక్స్ట్ అయితే అమ్మవారి ఫోటో అయితే చూపిస్తాను చూడండి. చాలా బాగా అలంకరించారు అమ్మవారిని చూడండి. చూసారు కదా, ఓలమ్మ తల్లి అమ్మవారు అది. అండ్ డాన్సర్స్ వీళ్ళు. ఇదైతే ఊర్లో నుంచి ఒక ఊరేగింపు వస్తుంది. ఆ ఊరేగింపు కాడ కీలు గుర్రాలు, కోలాటాలు అన్నీ వస్తుంటాయి. అదిగోండి విపిఆర్ గారు. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.